ఏమీ ఉండవు. నా నైట్ ఫోన్ వస్తుంది అని, ఇలా బాబు బాగాలేదమ్మా మీరు రామ్మా అంటారు, వెళ్తాను. ఇంకా నేను ఆ కులం చూడండి, నేను ఆ అబ్బాయి ఏంటో చూస్తాను, ఆ అబ్బాయి ఏంటో ఆ బాధ నేను చూస్తాను తప్ప ఆ కులాన్ని ఆ మతాన్ని నేను చూడని. ఆ అబ్బాయి బాబా అయ్యో ఆ అబ్బాయి బాగాలేదు కదా, ఆ అబ్బాయి మనం బ్రతికిద్దాం, ఆ అబ్బాయిని చూద్దాం, ఎవరైనా మనకి హెల్ప్ కావాలంటే చేద్దాం అని చెప్పి చూస్తాను తప్ప మతం కులం అసలు చూడని. ఎందుకంటే నన్ను అలా పెంచలేదన్న మా నాన్నగారు మా మమ్మీని. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా అని ఒకే కంచెలో తింటాం, ఒకేలా తిరుగుతాం, నైట్ తిరుగుతుంటాం హ్యాపీగా, అలా హ్యాపీగా మాడుకుని ఉంటాం. కానీ మా కులం అనేది రాలేదు, మతం అనేది రాలేదు, అందరూ ఒకటే అని వచ్చింది అంతే. ఓకే. సో బేసికల్లీ మీ మంచిని ఇప్పటి వరకు చాలా మంది రీల్స్ లో చూసారు, ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా అందరూ చూస్తారు మా ఆడియన్స్. కాకపోతే మీ పర్సనల్ లైఫ్స్ కూడా, బికాజ్ ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు కాబట్టి మీ పర్సనల్ లైఫ్స్ కూడా నేను కొంచెం మా ఆడియన్స్ చూపించాలనుకుంటున్నాను. అసలు ఏంటి మ్యారేజ్ పెళ్లి చూపులకు ముందు మీరు ఏం చదువుకున్నారు అసలు? నేనైతే 10th అండి, 10th చదువుకున్నాను. మాది విలేజ్ కాబట్టి ఆపేసాను. ఇంకా ఏమన్నా అనుకున్నారా ఏ చదువుకుని ఉంటే బాగుండేది, ఏమన్నా ఉండేదా డ్రీమ్ ఇలా కలెక్టర్ అవ్వాలి అలా ఉంటాయి కదా ఒక్కొక్కరికి? నాకైతే స్టడీ అంటే చాలా ఇష్టం. నేను చదివిస్తాను. మా హస్బెండ్ అయితే అదే నన్ను తెలుసుకొని నిన్ను చదివిస్తాను అని చెప్పారు. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ గురించి నాకేం తెలియదండి. సో పెళ్ళికి ముందే మేము మా హస్బెండ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూసాము. ఈ సొసైటీలో కూడా ఇంత మంచి వ్యక్తి ఉన్నారా అని మాకు అనిపించింది. సో మేమైతే ఆయన మంచితనాన్ని చూసే మేము పెళ్లి చేసుకున్నాం, మేము ఇంకేది కోరుకోలేదు. సో మా హస్బెండ్ ఉండడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. నిజంగా ఐ డ్రీమ్లో మాకు ఇంటర్వ్యూ జరుగుతుందంటే నిజంగా బిగ్ డ్రీమ్ అనే చెప్పాలి. నేనైతే లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నానండి. చూస్తామండి. కాల్ వచ్చినప్పుడు అయితే నిజంగా మా హ్యాపీనెస్ నిజంగా మాటల్లో చెప్పలేదండి. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మంచి వ్యక్తుల్ని ఇలాంటి ఒక మంచి పనిని 10 మందికి చూపించాలి, ఎంకరేజ్ చేయాలి. బికాజ్ చెడు ఎంత విస్తృతంగా కనిపిస్తుందంటే అభివృద్ధి కూడా అలాగే చెందుతుంది. 10 మంది చూసి లైక్ కొట్టేసరికి అది పుష్ అవుతూనే ఉంది. సో ఇలాంటి మంచిని కూడా ఆల్రెడీ మీ వీడియోస్ చాలా వైరల్ అయినాయి అనుకోండి. బట్ ఇలా మా యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి కూడా కొంతమంది మీ వైపు చూడాలి అని చెప్పి, మీ గురించి తెలుసుకోవాలని చెప్పి అదంతా. మీరేం చదువుకున్నారు? ఐటీ ఏంటి ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్. నేను ఎలక్ట్రికల్ బీటెక్ చేశాను. ఎలక్ట్రికల్ కానీ నా చదువు అంతా ఎక్కలేదన్నయ్య, నా చదువు ఎక్కలేదు. నేను మూవీస్ లో ట్రై చేశానన్నయ్య, 1.5 years ట్రై చేశానన్నయ్య. చాలా కష్టపడ్డానన్నయ్య, ఎక్కడ ఛాన్స్ లేదన్నయ్య. భోజనం తినడం కూడా నాకు ఉండదు కదన్నయ్య. అందునే హైదరాబాద్ వచ్చాను, అమీర్పేటలో ఉన్నాను, మా ఫ్రెండ్స్ తో రూమ్స్ తో ఉన్నాను, చాలా ట్రై చేశాను. కానీ నాకు అవ్వలేదన్నయ్య. యాక్టింగ్ చాలా చాలా ఇష్టం, యాక్టింగ్ అనేది చాలా ఇష్టం.